యుఎస్ లెజిస్లేషన్ టిబెట్ మీద ఒక బిల్ పాస్ చేసింది. నాకు తెలిసి యుఎస్ లా మేకర్స్ ఎవరైతే ఉన్నారో, యుఎస్ డెలిగేషన్ టీం ఏదైతే ఉన్నదో ధర్మశాలకు వచ్చి ద హోలీనెస్ దలై లామా గారిని కూడా కలిసి వెనకటికి టిబెట్ చైనా ప్రాంతంగా భావించిన అమెరికా సడన్గా ఈ లా బిల్ తీసుకురావడం అనేది చైనా ఆలోచనకు చెక్ పెడుతున్నట్టే. సమరీ తీసుకొని కూడా మాట్లాడితే ఇవాళ ఇన్ఫ్లుయెన్షియల్ యుఎస్ లా మేకర్స్ హోల్డ్ టాక్స్ విత్ దలై లామాతో చర్చలు జరపడం, టిబెటియన్స్ ఏదైతే ల్యాండ్ మారుకున్నదో వాళ్ళ ఆత్మగౌరవానికి ఇవాళ అక్కడి కాంగ్రెస్ బ్రేక్ త్రూ చేసి ఒక బిల్ చేయడము. దో చైనా ఈ బిల్ని అపోజ్ చేసినా బైడెన్ దీన్ని సైన్ చేయడము ఒక మంచి పరిణామము భారతదేశానికి అని చెప్తా. ఎనీ చేంజెస్ ఏవైతే అవుతాయో యుఎస్ స్టాండ్స్లా, కానీ టిబెట్ ప్రాంతాన్ని అగర్ చూస్తే యుఎస్ తీసుకొచ్చిన ఈ సవరణలు చైనాకు ఒక ఘాటైన షాక్ని ఇస్తాయి అని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు. బీజింగ్ ఎప్పుడు టిబెటియన్ స్పిరిచువల్ లీడర్ని ఒక సపరేటిస్ట్ లెక్కనే చూస్తుంది. దలై లామాకు తన నెక్స్ట్ సక్సెసర్ ఎవరో ఏమంటారు సెలెక్ట్ చేసుకునే అధికారం టిబెటియన్లకు ఇవ్వాల అని చెప్పి భావిస్తూ, మళ్ళీ ఇక అది టిబెట్ల నుంచి ఆయన సక్సెసర్ వస్తాడా, లేకపోతే భారతదేశంలో నుంచి ఆయన సక్సెసర్ వస్తారా, లేకపోతే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎవరైతే అనుకుంటున్నారో వెదర్ హీ ఈజ్ రెడీ టు టేక్ ది రిలీజియస్ పాత్ ఆన్ హిస్ షోల్డర్స్. దెర్ ఆర్ మెనీ స్పెక్యులేషన్స్ టు ది సబ్జెక్ట్. బట్ భారత్ స్టాండ్ అండ్ రోల్ చాలా పెద్ద కాబోతున్నది ప్రపంచ పటంలో. ఇది మీరు యాద్ చేసుకోండి. భారత్ దీన్ని చాలా జాగ్రత్తగా చూస్తున్నది. అండ్ మోర్ ఓవర్ ద మీటింగ్ విచ్ వాజ్ హెల్డ్ ఇన్ ధర్మశాల ఇండియాలో, దీనికి భారత్ కీలక పాత్ర పోషిస్తున్నది. నువ్వు నా జాగలకు వచ్చి నిన్ను గెలికినప్పుడు బిడ్డా నిన్ను గీక్తా అన్న సంకేతం ఇవాళ నయా భారత్ చైనాకు చెప్తున్నది. భారత్ మాతాకి జై. ఆచార్య ప్రమోద్ గారు అన్న మాటలను ఆయన మాట్లాడినందుకు ఆయనను అరెస్ట్ చేసిండ్రు వీళ్ళు. ఎవరు? కటాకట్ మోడల్ కాంగ్రెస్ కర్ణాటకలకేని ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసి ఆయన అరెస్ట్ చేయనిక వేరు సివిల్ డ్రెస్లల్లో. కర్మయోగి అడ నిలబడి ఏమ్రా అరెస్ట్ చేయనీకి వస్తున్నారు, ఏంద్రాబాయ్ ఇది అని చెప్పి యూపీ పోలీస్ ఆయనకు అండగా నిలబడ్డది. ఒక యూట్యూబర్కి, ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కి ఇవాళ భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఇస్తున్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఆయన చేసిన కష్టం భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసి ఆబ్వియస్గా నిజాలు ఏదైతే ఫేక్ నరేటివ్లు వీళ్ళు రన్ చేస్తారో ఆ ఫేక్ నరేటివ్లను తిప్పికొట్టుట్ల అజిత్ భారతి చాలా అగ్రస్థానంలో ఉంటాడు. అండ్ హీ వాజ్ వెరీ అగ్రెసివ్. యోగి ఆదిత్యనాథ్ సర్కార్కి, యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వానికి చిత్రగుప్త్ అభినందనలు తెలియజేస్తున్నది నిజాయితీ పరులను కాపాడుతున్నందుకు. అండ్ కమింగ్ టు ది పాయింట్ ఆఫ్ నీట్, డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో విజయ్ సిన్హా సేస్ తేజస్వి యాదవ్ పర్సనల్ సెక్రటరీ ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్లల్లా చేతులు ఉన్నాయి అని చెప్పి నిన్న సోషల్ మీడియాలో ప్లస్ కొన్ని పేపర్లలో వార్తలు నడిచినాయి. సో నేను ఇలా భారతీయ జనతా పార్టీకి ఏం చెప్తానంటే, ఆరోపణలు ఏవొస్తున్నా, ఏమవుతున్నా, ఏం జరుగుతున్నా మంటలేంది పొగ రాదు. కాబట్టి ఈ ముద్దాని పొలిటిసైజ్గా ఆలోచించుడు కంటే దీని మీద కఠిన చర్యలు ముందరికి తీసుకొని పోయి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ఎట్లా బాగుపరుస్తాము అన్న ఆలోచన తీసుకురావాలి. దానికంటే ముందు ఒకటి మీరు అందరు గుర్తు చేసుకోవాలి ఏందనంటే, నిన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు చాలా మాట్లాడిండు. మణిపూర్లో అట్లా అయినప్పుడు మోదీ పెదవిప్పడు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మీద నూకుతున్నాడు. పేపర్ లీకులు అయినప్పుడు మాట్లాడాడు. చాయ్పై చర్చా చేస్తాడు, పరీక్షపై చర్చా చేస్తాడు. బట్ ఇట్లా ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుందో చర్చకు సిద్ధంగాడు దేశ ప్రధాని అని చెప్పి మాట్లాడుతున్నాడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు. మోదీకి ధైర్యం లేదా అని మాట్లాడుతున్నాడు.
ఆ కాడికి వస్తే ఇలా మా పొద్దున మా గురువు గారితో మాట్లాడుకుంటూ వస్తున్నప్పుడు ఈ టాపిక్ వచ్చింది. సో ఇప్పుడు నేను అది తీసుకుంటున్నా. గిరీష్, రాహుల్ గాంధీ అట్లీస్ట్ మోదీని అన్నాడు అని అంటే నేను కొంచెం సరే ప్రతిపక్ష నాయకుడు కదా అన్నాడేమో, ఆయనను మనం ఎట్లనో లైట్ తీసుకుంటాం కదా, మాట్లాడిండేమో అనుకుంటాం కదా గిరీష్. బట్ సగం నిజాలు మాట్లాడే ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటోళ్ళు సగం నిజాలు మాట్లాడుకుంటా ప్రజల మనసులల్లా విషం నింపుతారు కదా గిరీష్ అని ఒక టాపిక్ వచ్చింది. అయితే నేను వాళ్ళందరికీ కొన్ని ప్రశ్నలు వేస్తున్నా. దీని మీద చిట్టా రేపు నేను ఖచ్చితంగా ఇప్తా. రేపంటే మేబీ మండే ఆర్ ట్యూస్డే వాట్ ఎవర్ ఇట్ మేబీ, రేపే ఈ పనికి ప్రయత్నం చేస్తాం. ఇన్ కేస్ డిలే అయితే మండే ట్యూస్డే చెప్తాం, సండే వి డోంట్ వర్క్. నేను ఒకటి అడుగుతున్నా, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎంత అవకతవకలకు పాలు చేస్తుంటే దశాబ్దాల వారుగా కుర్చీ మీద కూర్చొని కుర్చీ మర్త పెట్టి ఎన్ని కథలు చేస్తుంటే దాన్ని మార్చింది దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. మీ 70 సంవత్సరాల పరిపాలనలా కేవలం 7 నుంచి 8 ఐఐఎంలు ఎయిమ్స్లు కట్టిన మీకు ఇవాళ 10 సంవత్సరాల హయాంలో, అంటే మీరు సంవత్సరానికి తిప్పి కొడుతూ 10 సంవత్సరాలకు ఒక ఎయిమ్స్ కట్టిరువా? కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నా. ఇవాళ 10 సంవత్సరాల తన పాలనల సుమారు దగ్గర నాకు తెలిసి 11-12 ఇంకెక్కువనో అనుకుంటా, మొత్తం ఇప్పుడు డబుల్ డిజిట్లలో ఉన్నాయి ఎయిమ్స్. డిమాండ్ సప్లై రేషియోని ఏ రకంగా మార్చుకుంటూ వచ్చిండు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గొంతు చించుకొని బట్టలు చించుకొని ప్రతిసారి మొత్తుకుంటుంది ఫ్రెండ్స్. ఏందనంటే భారతదేశానికి కాదు ప్రపంచ దేశాలకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడతాడు. అయ్యా, సుమారు 1000 మందికి ఒక డాక్టర్ ఉండాలా ప్రతి దేశంలో. దీని మీదనన్నా ఏదైనా దేశం ఫోకస్ చేసిందా? దీని మీదనన్నా ఎవరైనా మాట్లాడినరా? ఏదైనా నాయకుడు మాట్లాడినరా? ఆచరణలకు తీసుకొచ్చింది కేవలం మన ప్రధాని, దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. ఇవాళ రేషియోను ఆల్మోస్ట్ ఎంత ఫ్రాక్షన్కి తీసుకొచ్చిండో మీరు చూడండి.